హలో అండి, వెల్కమ్ టు కలాస్ కిచెన్. ఇవాళ మనం టెంపుల్ స్టైల్ పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 3:2 రేషియోలో రైస్ అండ్ పెసరపప్పు వేసుకోవాలి. 3 రైస్ అయితే 2 పెసరపప్పు వేసుకోవాలి. దీన్ని మంచిగా కడిగిన తర్వాత దీనికి తగ్గట్టు వాటర్ పోసి కుక్కర్ పెట్టాలి. వాటర్ కాస్త ఎక్కువే పోయాలి, ఎందుకంటే మనకి పొంగలి మెత్తగా రావాలి కాబట్టి పలుకుగా రావద్దు. సో వాటర్ కాస్త ఎక్కువే పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. సో ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కాజు, జీలకర్ర, మిరియాలు, నెయ్యి, ఇంగువ, ఉప్పు, మిరియాల పొడి. సో ఇందులో మిరియాల పొడి కూడా వేస్తాను. అన్నం ఉడికిపోయిందండి. ఇది చల్లారేలోపు ఒక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ కమ్మదనం కోసం 3 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కాగిన తర్వాత ఇంతకుముందు చెప్పిన కాజు, మిరియాలు అవన్నీ వేసి పోపు చేసుకోవాలండి. కాజు బాగా వేగాలి. కొంచెం వేగిన తర్వాత కాస్త ఇంగువ పొడి వేసుకోండి. ఇంగువతో ఫ్లేవర్ బాగుంటుంది పొంగలికి. సో వేగిపోయిందండి. స్టవ్ ఆపేసి కడాయి పక్కకు పెట్టిన తర్వాత దాంట్లో మనం మిరియాల పొడి వేసుకోవాలి. స్టవ్ మీద ఉన్నప్పుడు వేస్తే మిరియాల పొడి మాడిపోతుంది. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు అన్నంలోకి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పుతో పాటు కాస్త ఇంగువ పొడి కూడా, పచ్చి ఇంగువ పొడి కూడా ఇందులో కలిపేసేయాలి. కలిపిన తర్వాత కాస్త నీరు యాడ్ చేసుకొని, ఒక చిన్న గ్లాస్తో నీళ్లు యాడ్ చేసుకొని దీన్ని మెదపాలి. మెదిపి ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. తర్వాత ఇంతకుముందు మనం కాజు వేయించుకున్నాం కదండి, జీలకర్ర అదంతా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. అంతే, టేస్టీ టెంపుల్ స్టైల్ పొంగలి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.